నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నవమి వేడుకలు. నర్సాపురంలోని రామాలయంలో జరిగిన కళ్యాణోత్సవాలను తిలకించిన భక్తులు. ఆచంట నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీలో చేరిన ముస్లింలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి రంగనాథరాజు. కాకినాడలో 19న సీఎం జగన్ బస్సు యాత్ర జయప్రదం చేయాలంటూ పిలుపునిచ్చిన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్. ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం. వైసీపీ పాలనలో రాష్ట్రం నాశనమైందంటూ ఆరోపణలు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నర్సాపురం పట్టణంలోని కుమ్మరి వీధి రామాలయం, స్టీమర్ రోడ్లో ఉన్న కోదండ రామాలయాల్లో నవమి వేడుకలను పురస్కరించుకుని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. అనంతరం స్వామివారి ఆలయంలో తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనార్టీలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం ములపర్రు, ఇలపర్రు, కొడమంచిలి, వేమవరం, గుమ్మలూరు గ్రామాలకు చెందిన సుమారు 200 మంది ముస్లిం సోదరులు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ముస్లిం మైనార్టీలకు ఎమ్మెల్యే రంగనాథరాజు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ షాదీఖానా కోసం స్థలం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీరాముని ఆశీస్సులు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని వైసీపీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ అభిలాషించారు. కాకినాడ జిల్లా ప్రజలందరికీ ఆయన శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పేదల పార్టీగా పేరొందిన వైసీపీని గెలిపించాలని ఈ నెల 19వ తేదీన కాకినాడ జిల్లాలో జరగనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రను విజయవంతం చేయాలని కోరారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రజలందరికీ, అలాగే ఓటర్ మహాశయులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ కూడా సుఖ సంతోషాలతో కుటుంబ సమేతంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కూడా ఆశిస్తూ, ఆ శ్రీరాముడి దయ వలన రేపు జరిగే ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పేదల పార్టీ విజయం సాధించే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా వారి ప్రార్థనలో కానీ వాళ్ళ ఆశీర్వాదం మాకు అందిస్తారని కూడా ఆశిస్తున్నాం. ముఖ్యంగా రేపు 19వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర మేమంతా సిద్ధం సభ ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అచ్చంపేటలో జరగబోతుంది. ఈ సభకి అందరూ కూడా విచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపే విధంగా, ఆయనకి ఆశీస్సులు ఇచ్చే విధంగా కూడా ప్రతి ఒక్కరూ తరలి రావాలని చెప్పి కూడా కోరుతున్నాం. మేము 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని, అలాగే ఫ్యాన్ గుర్తుపై ఓటేస్తారని కూడా అందరినీ ఆశిస్తూ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆక్వా రంగంలో అద్భుతమైన ఆవిష్కరణకు రూపకల్పన చేసి రైతులకు విలువైన సేవలు అందిస్తున్న కౌంట్ 366 సంస్థ ఫౌండర్స్ సలాది గోపికృష్ణ, పప్పు శ్రీరామ్ సేవలు అభినందనీయమని యుఎన్ఓ ఫీడ్స్ అధినేత తటవర్తి నవీన్ పేర్కొన్నారు. భీమవరం యూత్ క్లబ్ రోడ్లో కే కన్వెన్షన్ హాల్లో తటవర్తి నవీన్ చేతుల మీదుగా కౌంట్ 366 కంపెనీ బ్రాండ్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మొబైల్ అప్లికేషన్, ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రోకెమికల్ పరికరాలను ఆయన ఆవిష్కరించారు. అమెరికాలో చికాగో యూనివర్సిటీలో చదువుకుని సలాది గోపికృష్ణ పప్పు శ్రీరామ్ కౌంట్ 366 అనే సంస్థను స్థాపించి ఆక్వా రైతులకు ఉపయుక్తమైన అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ డివైజ్లను రైతులకు అందించడం అభినందనీయమని అన్నారు. కంపెనీ సీఈఓ సలాది గోపికృష్ణ మాట్లాడుతూ ఉపయుక్తమైన విశిష్ట పరికరాలను ఆక్వా రంగానికి అందించామని, ఈ పరికరాల ద్వారా చెరువులో ఉన్న నీటి సామర్థ్యం పరీక్షలను రైతులు నిమిషాల వ్యవధిలో వారి మొబైల్లోనే పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఈ డివైజ్ల వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సుమారు 16,884 గంటల్లో వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఈ పరికరాన్ని పరీక్షించి రూపొందించినట్లు తెలిపారు. అలాగే పీవీ ఎంటర్ప్రైజెస్ అధినేత వెంకట్, డాక్టర్ ఇర్రింకి సూర్యారావు, మైక్రాల ల్యాబ్ అధినేత అమర్నేని శ్రీనివాస్, వైష్ణవి ఆక్వాటెక్ సూరత్ వ్యాపారవేత్త జిగ్నేష్ పాల్గొని
వారి చేతుల మీదుగా 4 డివైజన్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కడలి వెంకటరమణ, బొమ్మిడి సునీల్ కిరణ్ కుమార్ జైన్, వీరేంద్ర, కొమ్ముల మురళీకృష్ణ, ఆక్వా రైతులు, పంపిణీదారులు, టెక్నీషియన్లు పాల్గొన్నారు. నాతో 16 నెలలు మనిషిని చెప్పబోయామంటారు. అప్పుడు అలాగే ఒక ప్రశ్న మా కంపెనీ కూడా ఆధారం. ఇది ఎలా తెలుసుకోవాలంటే 2019లో యుఎస్లో షికాగో స్కూల్ ఆఫ్ బిజినెస్, యూనివర్సిటీ ఆఫ్ షికాగో స్కూల్ ఆఫ్ బిజినెస్లో నేను గోపిగల్ క్లాస్ చేశాను. అప్పటికే గోపిగల్ వాజ్ వర్కింగ్ 4 మోటార్ కంపెనీ as a lead automation and robotics team leader. Here, currently almost 400 people work చేస్తారు robotics automation. నా background is finance and insurance. I am based in Singapore. So మేమిద్దరం ఈ MBA చేస్తున్నాము. మా MBA is a very interesting story. ఎందుకంటే అప్పుడు కోవిడ్ వస్తుంది. సో మన రీజియన్కి, మన ప్రాంతానికి మనం ఏమైనా చేయగలమా అని ఇదే ప్రశ్న మేము సుమారు 9 నెలలు శోధించిన తర్వాత ఒక రోజున మళ్ళీ ఒకసారి మనం చేస్తున్నామండి. బట్ Count 366 is the brand name which we are launching today from this platform, and Count 366 has 2 products. Today the big announcement is for 2 products. One is water quality parameters, second one is energy parameters. So basically energy parameters center we are also bringing in farm automation. So in the next few minutes we will go ahead and look at what we are doing. So this is the screen, this is our mobile application screen. We mentioned entrance to a cinema maybe about 1 year back release. That movie is called Squid Game. A Squid Game, the first game was red light, green light. Red light is a play safe. Red light is a play is unsafe, and green light is a play is safe. So ఈ కండిషన్ ఇక్కడ ఏం చేస్తామంటే మన అప్లికేషన్ లో దిస్ ఇస్ అ వెరీ క్రిటికల్ స్క్రీన్. ఈ స్క్రీన్ లో వాట్ ఆర్ సీయింగ్ ఇస్ దట్ 3.1 ఇస్ ఎ డెమో విచ్ ఇస్ ఇండికేటెడ్ రైట్. నాకు ఈ రోజు నేను మాట్లాడుకోగలుగుతానంటే కనుక ఇందాక శ్రీగారు చెప్పిన 3 ఏళ్ల క్రితం నాకైతే కనుక రమణ గారి చేతుల్లో వాతావరణ సూచనలు పెట్టి లేదంటే కనుక ఒక పద్ధతి పెట్టాలని జరిగే కలిసి నేను చూశాను. లాస్ట్ 3 years లో we try to reimagine what is the language. సో ఇక్కడ ఏం చేశారంటే మీరు ఏం చేస్తున్నారు కదా అంటే మేము వీఆర్ నాట్ ట్రైంగ్ టు ఇంటర్ఫియర్. మేము వచ్చి ఆలోచించాలి, ఎందుకంటే మాకంటే మీ కల్చర్ బాగా తెలుస్తుంది. మేము చేస్తుంది ఏంటంటే మీ చెరువుని ఒక అర్థంతో మీకు చూపిస్తాం. అంటే అర్థంలో చూస్తే మళ్ళీ మీరే చూసేది మేము అదే చూస్తాం కాదు, చిన్న అర్థం. మా మొబైల్ అప్లికేషన్లో వీఆర్ యాక్చువల్లీ షోయింగ్ ఆల్ ది వాటర్ క్వాలిటీ పారామీటర్స్ ఇన్ ఏ లైవ్. ఇంటింటి ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లా సామర్లకోట రూరల్ మండలం మాధవపట్నం గ్రామంలో పెద్దాపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఇంటింటికి వెళ్లి సూపర్ 6 కళలకు రెక్కలు పథకాలను వివరించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న దుష్ట పాలనకు అంతమొందించి ప్రజలకు మెరుగైన పాలన అందించడం కూటమికే సాధ్యమన్నారు. అధికార మార్పు కోసం రాష్ట్రంలో ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. మహిళల కోసం కళలకు రెక్కలు కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని, ఆర్థికంగా మహిళలు చదువులో వెనుకబడి ఉండరాదన్న ఉద్దేశంతో ఈ పథకం రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మల రామస్వామి, పెద్దాపురం నియోజకవర్గ బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.